హలో హాయ్ నమస్తే మేంకి రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం అని ఇవాళ పేపర్లో వరడం జరిగింది. సో ఆదాయ ధృవీకరణ పత్రం దేనికి? ఇటు షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ స్కాలర్షిప్లు పొందడానికి ఈ ఆదాయ ధృవీకరణ పత్రం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది సో రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఉన్నోడు కూడా రేషన్ కార్డు తీసుకొని ఈ స్కాలర్షిప్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కానీ పొందే అవకాశాలు ఉంటాయి. మరి ఎక్కడ అన్యాయాన్ని అరికట్టడం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా పేదవానికి అన్యాయం జరుగుతుంది. మిత్రులారా ఆలోచించాలే, ఇక్కడ జరిగేది మాత్రం అన్యాయం పేదవానికే. మరి గత 5 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఎవ్వరికి కూడా రిలీజ్ చేయలేదు, ఆమోదించలేదు కూడా. మరి షాది ముబారక్ అప్లై చేసుకోవాలంటే, కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్కాలర్షిప్లు అప్లై చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితులు ఏంది? మిత్రులారా గమనించాలే, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.